గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు హిందీ దివాస్. మరి దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇప్పుడు భారత రాజ్యాంగ సభ 1949 సెప్టెంబర్ 14న ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు హిందీని భారత ప్రభుత్వ అధికార భాషగా దేవనాగరి లిపిని దాని లిపిగా అంగీకరించింది. ఈ నిర్ణయం 1950 జనవరి 6 నుండి అమల్లోకి వచ్చింది. హిందీ ఉద్యమంలో విశేష కృషి చేసిన బీహార్ రాజేంద్ర సిన్హా పుట్టినరోజు కూడా ఇదే రోజు, అంటే సెప్టెంబర్ 14 కావడం ఆ తేదీకి మరింత ప్రాధాన్యత లభించింది. అందువల్ల 1953 నుంచి ప్రతి సంవత్సరం ఈ తేదీన హిందీ దివాస్గా జరుపుకుంటాం. రాజ్యాంగంలో హిందీ స్థానం ఏంటంటే 343వ ఆర్టికల్ ప్రకారం హిందీని అధికార భాషగా గుర్తించారు, అదే నిర్ణయించారు. అయితే ఇతర భారతీయ భాషలను కూడా సమానంగా గౌరవించాలని కూడా రాజ్యాంగం స్పష్టం చేసింది. ఈ విధంగా హిందీ దేశానికి ఐక్యతను తెచ్చే భాషగా గుర్తింపు పొందింది. ఇది హిందీ దివాస్ ఈరోజు జరుపుకుంటాం.